హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో క్లాసికల్ డ్యాన్సెస్ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 2026లో అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఈ విధంగా మనకి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వీటిలో మనకి ఖచ్చితంగా కరెక్ట్ లేదా ఖచ్చితంగా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమన్నా తెలుసుంటే వాటిని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ 3 చూడండి. కూచిపూడి ఈజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ఒడిస్సా అన్నారు. మనకు తెలుసు కదా, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. ఆ విషయం మనకి తెలిస్తే స్టేట్మెంట్ 3 ఇన్కరెక్ట్ అవుతుంది. కాబట్టి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇక మనకు చెక్ చేయాల్సింది స్టేట్మెంట్ 1 లేదా స్టేట్మెంట్ 4. ఎందుకంటే స్టేట్మెంట్ 2 కామన్గా ఉంది 2 ఆప్షన్స్లో. కాబట్టి స్టేట్మెంట్ 2 కరెక్ట్. సత్రియా అండ్ మణిపూరి ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్. మనం చెక్ చేయాల్సింది స్టేట్మెంట్ 1. దేర్ ఆర్ 8 రికగ్నైజ్డ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఇన్ ఇండియా. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ప్రస్తుతానికి సంగీత్ నాటక్ అకాడమీ వారు గుర్తించినటువంటి 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి ఇండియాలో. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ ఏ అవుతుంది. మనం స్టేట్మెంట్ 4 వర్డ్ చూసుకుంటే మోహిని అట్టం ఆఫ్ కేరళ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అన్నారు. ఇక్కడ నాట్ ఉండకూడదు. మోహిని అట్టం ఆఫ్ కేరళ ఈజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అని ఉండాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 కరెక్ట్. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ ఏ. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. మన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఇండియా. మనకి డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఇండియాలో 8 ఉంటాయి. సంగీత్ నాటక్ అకాడమీ వారు గుర్తించినవి సత్రియ, ఒడిస్సీ, మోహిని అట్టం, మణిపూరి, కూచిపూడి, కథక్కలి, కథక్, భరతనాట్యం. మనకి నితిన్ సింగ్ అనే సార్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బుక్లో చూసుకున్నా కూడా ప్రెజెంట్లీ సంగీత్ నాటక్ అకాడమీ దేర్ ఎగ్జిస్ట్ 8 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఇన్ ఇండియా అని ఉంటుంది. మనకి సంగీత్ నాటక్ అకాడమీ వారు గుర్తించినటువంటి క్లాసికల్ డ్యాన్సెస్ ఎన్ని అంటే 8. మనం కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. అదేవిధంగా మోహిని అట్టం క్లాసికల్ డ్యాన్స్ కేరళకు సంబంధించి. ఈ విధంగా 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా. స్టేట్ ఆఫ్ ఆరిజిన్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.